వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు తర్వాత రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. ఇన్ఛార్జీలను మార్చిన తర్వాత సిట్టింగ్లు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఇన్ఛార్జీలను మాత్రమే ప్రకటించారని, వాళ్లు అభ్యర్థులను కారని అన్నారు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో దొరబాబు బల ప్రదర్శనకు ఈ కార్యక్రమం వేదిక అయింది. అయితే ఈ వేడుకల్లో జగన్ ఫోటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఇప్పటికే పిఠాపురం పార్టీ ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించింది. దీంతో అప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జనసేనలోకి వెడతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఊహాగానాలను ఖండించారు దొరబాబు. తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారాయన. ఇన్ఛార్జిగా వేశారు తప్పించి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని ఏం చెప్పలేదు. ఇన్ఛార్జిగా వేశారు. ఇంకా కాలం, ఇంకా 3 నెలలు 4 నెలల టైం ఉంది. టైంలో తప్పనిసరిగా నేను ఇక్కడ పోటీ చేస్తాననే నమ్మకంతో 100% వైసీపీ నుంచే గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులు ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. పిఠాపురం ఇన్ఛార్జిగా తనను ఎంపిక చేయకపోయినా టికెట్ మాత్రం తనకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు దొరబాబు. పార్టీ మారేది లేదని, వైసీపీతోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు.